హాయ్ అండి, ఎలా ఉన్నారు? కొత్తగా ఆర్ఆర్బీకి అప్లై చేసినటువంటి హౌస్ వైఫ్స్ కానీ ఇంకా స్టూడెంట్స్ కానీ సిలబస్ గురించి కొంచెం టెన్షన్ పడుతున్నారు కదా. ఆ విధంగా టెన్షన్ పడకుండా ఉండడానికి నా ఛానల్ను సిలబస్ మరి ఏ విధంగా చదువుకోవాలి, ఎన్ని డేస్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను మీకు చెప్తున్నానండి. ఒకసారి ఈరోజు రీజనింగ్ గురించి తెలుసుకుందాము. రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ అండి. అందులో సిలబస్ చూసుకుందామండి ఈరోజు. లెటర్ సిరీస్, అక్షర శ్రేణి, నెక్స్ట్ వచ్చేసి లెటర్ క్లాసిఫికేషన్, అక్షర భిన్న లక్షణాలు మరియు అక్షర పోలిక. ఇలా నేను తెలుగులో ఎందుకు రాశానో ముందు వీడియోలో చెప్పాను కదండి. నేను తెలుగు మీడియం స్టూడెంటు. నాలాగా ఎంతోమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ అర్థం కాకుండా ఉంటారు కదండి. అందుకే నేను ఎక్కువ శాతము తెలుగు మీడియం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి. చదువుతాం చూడండి. నెక్స్ట్ వన్ వచ్చి సంఖ్యా వ్యవస్థ, ఇంకా సంఖ్యా పోలిక, నెంబర్ అనలాగ్, దీన్ని నెంబర్ క్లాసిఫికేషన్, సంఖ్యా భిన్న లక్షణాలు. నెక్స్ట్ వన్ అదృశ్య సంఖ్యలు, తర్వాత వచ్చి తప్పు సంఖ్యలు, నెక్స్ట్ కోడింగ్ మరియు డీకోడింగ్, తర్వాత వచ్చి ఆల్ఫాబెట్ టెస్ట్, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. 4-5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి సిలోజిజం, నెక్స్ట్ ఫజిల్స్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, ర్యాంకింగ్ ఆర్డర్ మరియు వర్డ్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, తర్వాత క్లాక్ సంబంధించిన క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్స్, క్యూబ్స్ అండ్ డైస్, స్టాండర్డ్ అండ్ కన్క్లూజన్, లాజికల్ డయాగ్రామ్స్. నెక్స్ట్ వచ్చి క్యాలెండర్స్ గురించిన క్వశ్చన్స్ చాలా వస్తాయండి. తర్వాత వచ్చి ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు, ఊహలు, నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్, తర్వాత వచ్చి దత్తాంశ పర్యాప్తత. దీంట్లో నాన్ వర్బల్ సిరీస్ ఉంటాయి, క్లాసిఫికేషన్ అనలాగ్. అంటే రీజనింగ్ను వర్బల్ అని నాన్ వర్బల్ అని 2 రకాలుగా విడదీస్తారు. ఇంతకుముందు చెప్పినవన్నీ వర్బల్ సిరీస్, సేమ్ యాజ్ టీస్గా నాన్ వర్బల్ సిరీస్ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయండి. దాని గురించి నేను ఒక్కొక్కటి మీకు డైలీ వీడియో వస్తుందండి, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా నేను డైలీ రాసుకుంటున్నానండి. మీకు కూడా తెలుసు, నేను కూడా ప్రిపేర్ అవుతున్నానండి. కాబట్టి ఇటువంటి మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తాయి. సీరియస్గా చదువుకుందామండి, ఎందుకంటే నేను కూడా దీని గురించి ప్రిపేర్ అవుతున్నాను. నేను చదువుకునేది మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.